హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం మార్కెట్కి సంబంధించి న్యూస్ చూద్దాం. సో మార్కెట్లో వచ్చేసి మార్కెట్ అనేది ఆల్మోస్ట్ అన్నీ రెడ్గానే ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఎంత ఉంది, 21,571. సో అంటే మనకి 22,032 ఉన్నది, 21,571కి వచ్చింది. ఓకే, వీటికి సంబంధించి రీజన్స్ ఏమై ఉండొచ్చు అనేది మీరు తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్, మార్కెట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, యాజ్ పర్ యూఎస్ స్టాక్ ప్రకారం చూద్దాం ఆర్ ఇండియన్ స్టాక్ ప్రకారం చూద్దాం. సో ఇండియన్ స్టాక్ ప్రకారంగా చూస్తే మనకి రీజన్ ఏమనేది తెలుస్తుంది. సో ఇక్కడ నేను టాప్ లాసెస్ క్లిక్ చేస్తాను. సో మేజర్ ఫస్ట్ రీజన్ ఎవరు, హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ వల్ల మనకి స్టాక్ మార్కెట్ అనేది బుల్ మార్కెట్ నుంచి బేర్ మార్కెట్ కావడం ఫస్ట్ రీజన్ హెచ్డిఎఫ్సి. సో ఇప్పుడు హెచ్డిఎఫ్సి వాళ్ళు ఏం చేసినారు, ఎందుకు మనకి మార్కెట్ అనేది డౌన్ వచ్చింది. సో హెచ్డిఎఫ్సి వాళ్ళ సంబంధించి వద్దాం. సో హెచ్డిఎఫ్సికి సంబంధించి ఏం న్యూస్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వాళ్ళు ఏం చేసినారు అనేది తెలిస్తే మనకి ఆటోమేటిక్గా తెలుస్తుంది ఎందుకు తగ్గిందని. సో హెచ్డిఎఫ్సి ట్రేడ్ స్పాట్లైట్ యువర్ గేమ్ ప్లాన్ ఫర్ హెచ్డిఎఫ్సి ప్లాన్ ఒరాకిల్. ఇది 18 minutes, అంటే ఈ రోజుకి సంబంధించి. ఈ రోజు కాదు కదా, మార్కెట్ డిక్రీజ్ అయింది ఎస్టర్డే. సో ఎస్టర్డే వాళ్ళు ఏం చేసినారు, హెచ్డిఎఫ్సి వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ADR plumped. ADRs means American Depository Receipts plumped for second day after quarterly earnings losses. So 7.5% loss చూపించినారు. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్స్ ఆన్ January 17 ఆఫ్టర్ ఏ డే ఆఫ్ ఎర్నింగ్ అనౌన్స్మెంట్ plumped 8.44% to settle at 1,537.5 on NSE in Indian market. ఒకటి, హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ వాళ్ళు ఏడిఆర్స్ మీన్స్ అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్. సో అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్ అంటే ఏమి, మన కంపెనీ వాళ్ళు ఎవరైనా ఇష్యూ చేయాలి అనుకుంటే ఒక కస్టోడియన్, అమెరికాలో ఇష్యూ చేయాలి అనుకుంటే ఒక షేర్స్ని మన కంపెనీ వాళ్ళు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి వాళ్ళు ఉన్నారు అనుకోండి, హెచ్డిఎఫ్సి వాళ్ళు అమెరికాలో షేర్స్ని ఇష్యూ చేయాలి అనుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేస్తారంటే హెచ్డిఎఫ్సి దగ్గర ఉన్న షేర్స్ని ఒక కస్టోడియన్ పర్సన్కి ఇస్తారు. సో ఆ కస్టోడియన్ పర్సన్ అమెరికాలో కొన్ని డిపాజిటరీ రిసీట్స్ని ఇష్యూ చేస్తాడు, దట్ ఈస్ ఏడిఆర్స్. సో ఇప్పుడు షార్ప్లీ లోయర్ ఫర్ ద ఎట్ అనదర్ సెషన్ ఆన్ ద ఎన్వైఎస్సి ఆన్ January 17. సో ఆఫ్టర్ ఏ నెగిటివ్ ఒపీనియన్ బై మోస్ట్ అనలిస్ట్స్ ఆన్ ద ప్రైవేట్ సెక్టర్ లీడర్స్, వీక్ సెట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఫర్ క్వార్టర్ ఎండెడ్ December financial 24. సో ఏడిఆర్స్ ఎంత ట్రేడ్ అయినవి, $56.6కి ట్రేడ్ అయినవి. ఏ పీస్ ఆన్ ద ఎన్వైఎస్సి డౌన్ 7.5% అట్ అరౌండ్ 2255. సో 7.5%కి డౌన్ అయింది యాజ్ పర్ డేటా చూసుకుంటే. సో దిస్ ఇండికేట్ దట్ ద ఫాలోయింగ్ డే ఈజ్ ఆల్సో ఎక్స్పెక్టెడ్ టు బి వీక్ ఫర్ ద షార్ప్ ప్రైస్ ఆఫ్ కౌంటర్ ఇన్ ఇండియన్ మార్కెట్ ఆన్ January 18. సో అక్కడ మార్కెట్ వచ్చేసి మనకి 2255కి డిక్రీజ్లో ఉంది. సో మనకి ఈరోజు కూడా ఇంకా డిక్రీజింగ్ ఉండొచ్చు అనేది వాళ్ళు. సో ఇన్ ప్రీవియస్ స్టేషన్లో 16.7 అక్కడ జరిగింది, ఎప్పుడు 16థ్కి జరిగింది, దాని ఎఫెక్ట్ మనకి 17థ్కి వచ్చింది. ఇప్పుడు 17థ్కి ఏం జరిగింది అంటున్నారు, 7.5 డౌన్ అయింది, అంటే దాని ఎఫెక్ట్ ఈరోజు 18థ్కి చూపిస్తుంది అని వాళ్ళ యొక్క ఎస్టిమేషన్. సో వాళ్ళ యొక్క అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఏం చేసినారు, అనౌన్స్మెంట్ జస్ట్ సెకండ్, వాట్ హ్యాపెన్ యార్. HDFC shares on January 17 after a day of earning announcement plumped 8.44% to settle 1,537.5 on NSE in Indian market. The traded volume was significantly higher at 85.07 million on NSE against 12.66 million. సో వీళ్ళు సింపుల్గా ఏం చెప్తున్నా అంటే ఆ ఏడిఆర్స్కి సంబంధించి మాత్రమే. సో ఆల్రెడీ 16థ్కి జరిగిన ఎఫెక్టు 6.7 ఎఫెక్టు మనకి 17th ఈ టైమింగ్స్ డిఫరెన్స్ ఉంటాయి కాబట్టి ఆ కంట్రీలో 16 జరిగిన ఎఫెక్ట్ మనకి 17లో చూపించింది. ఇప్పుడు 17లో కూడా 7.5కి డిక్రీజ్ అయింది కాబట్టి ఈరోజు 18కి మార్కెట్ ఇంకా షార్ప్లీ డిక్రీజ్ కావచ్చు అనేది ఎస్టిమేషన్. ఓకే, ఇది ఒకటే రీజనా. సో ఎందుకు మనం ఓన్లీ హెచ్డిఎఫ్సి మీదే ఫోకస్ చేయాలి, ఇంకా ఉన్నాయి కదా అని మీకు నెక్స్ట్ డౌట్ రావచ్చు. సో వాటికి సంబంధించి నేను చూపిస్తాను. ఇప్పుడు హెచ్డిఎఫ్సి తర్వాత నెక్స్ట్ టాప్ లాసర్ ఎవరున్నారనే చూద్దాం. జస్ట్ ఏ సెకండ్. నెక్స్ట్ వచ్చేసి టాటా స్టీల్ వాళ్ళు ఉన్నారు. సో టాటా స్టీల్ వాళ్ళు, బికాస్ ఆఫ్ టాటా స్టీల్ వాళ్ళు ఏదైనా చేయడం వల్ల డిక్రీజ్ అయిందా అంటే ఐ థింక్ నో. ఎందుకంటే ఎస్టర్డే ఆ డే బిఫోర్ ఎస్టర్డే వాళ్ళకి సంబంధించి ఎటువంటి న్యూస్ అనేది రాలేదు. సో వీళ్ళు ఏం వర్క్ అనేది చేయలేదు ఎస్టర్డే కానీ డే బిఫోర్ ఎస్టర్డే కానీ.
ఐ థింక్ న్యూస్. సో న్యూస్ క్లిక్ చేయండి. ఎస్టర్డే ఏమన్నా వర్క్ చేసినాయేమో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఎన్సిఎల్టీ అప్రూవ్స్ మెర్జర్ ఆఫ్ టాటా మెట్లిక్స్ విత్ పేరెంట్ నాట్ టు అనౌన్స్ సపరేట్ క్వార్టర్లీ రిజల్ట్స్. సో వాళ్ళు ఏం జరుగుతున్నారు, ఒక కార్పొరేట్ యాక్షన్ని తీసుకుంటున్నారు. మెర్జర్స్ అనేది అప్రూవ్ చేసింది ఎన్సిఎల్టీ అనేది. అది ఎప్పుడు 12th జాన్కి జరిగింది. ఇప్పుడు మన డేట్ ఏమి 18th. సో ఆఫ్టర్ 1 వీక్కి సంబంధించి డేట్, అంటే ఎస్టర్డే ఏం లేదు డేటు, బట్ డే బిఫోర్ ఎస్టర్డే లేదు. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది, మెర్జర్స్ అండ్ అక్విజిషన్ జరుగుతుంది. మెర్జర్స్ అండ్ అక్విజిషన్ ఎప్పుడు జరుగుతుంది, వాటి యొక్క రికార్డ్ డేట్ ఏమి, ఇక్కడ రికార్డ్ డేట్ అంటే ఏమి, రికార్డ్ డేట్లో ఎవరెవరి నేమ్స్ అయితే, షేర్ హోల్డర్స్ నేమ్స్ అయితే ఉండవో వాళ్ళకి మాత్రమే ఆ బెనిఫిట్ని తీసుకోవడానికి వస్తుంది. ఇక్కడ రికార్డ్ డేట్ ఏమి January 19th వాళ్ళు ఫిక్స్ చేసినారు. అంటే ఎక్స్ డేట్ ఏమవుతుంది, 18th ఎక్స్ డేట్ అవుతుంది. ఇక్కడ మనకి మన ఇండియా ప్రకారంగా T+1 సెటిల్మెంట్ కాబట్టి 18th అవుతుంది. ఒకవేళ మనం యూఎస్ ప్రకారంగా, అమెరికన్ అదర్ కంట్రీ ప్రకారంగా చూసుకుంటే T+2 సెటిల్మెంట్ అవుతుంది, అంటే 17th. సో ఇట్ విల్ ఎఫెక్ట్ ఆన్ ఎక్స్ డేట్స్ విల్ బి ఎఫెక్టెడ్. సో మేబీ ఆ వాటి వల్ల, ఎక్స్ డేట్ వల్ల, సెటిల్మెంట్స్ వల్ల ఎఫెక్ట్ అనేది అయి ఉండొచ్చు అనేది ఒక ఎస్టిమేషన్. సో ఎవరైతే ఈరోజు రికార్డ్ డేట్లో ఎవరెవరైతే నేమ్స్ ఉంటాయో వాళ్ళకి మాత్రమే ఈ బెనిఫిట్స్ అనేది వస్తుంది. టాటా స్టీల్ ఫిక్సెస్ January 19 హ్యాస్ రికార్డ్ డేట్ టు అలాట్ షేర్స్ ఆఫ్ TCIL షేర్ హోల్డర్స్. సో మెర్జర్ జరుగుతుంది కదా, వాళ్ళకి షేర్స్ని ఈరోజు మీన్స్ ఈరోజు కాదు 18th కదా, ఈరోజు ఓకే 19th టుమారో. సో టుమారో డేట్లో ఎవరెవరైతే ఉంటారో రికార్డ్ డేట్లో వాళ్ళకు మాత్రమే బెనిఫిట్ అనేది వస్తుంది. సో టాటా స్టీల్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మెర్జింగ్ సెవరల్ ఆఫ్ ఇట్స్ సబ్సిడరీ కంపెనీస్ ఇంక్లూడింగ్ Tinplate Company of India Limited into itself. So Tata Steel has fixed January 19 has record date to determine the shareholders of TCIL for allotting the company shares as per scheme of amalgamation. Tata Steel is in the process of merging several of its subsidiary companies including Tinplate Company of India Limited into itself. So the board has approved Friday, January 19, 2024 has the record date for the purpose of determining the shareholders of TCIL who shall be entitled to receive fully paid up ordinary equity shares. సో ఏం రిసీవ్ చేసుకుంటారో ఆర్డినరీ ఈక్విటీ షేర్స్ని రిసీవ్ చేసుకుంటారు. ఎక్స్చేంజ్ రేషియో వచ్చేసి యాజ్ పర్ స్కీమ్ అమాల్గమేషన్కి సంబంధించి చెప్పినారు. సో సెడ్ ఇన్ BSE ఫైలింగ్ అండ్ మండే. సో వాళ్ళు ఎప్పుడు చెప్పినారు, మండే చెప్పినారు. ఐ థింక్ ఈరోజు వచ్చేసి థర్స్డే. సో మండే చెప్పడం వాటి వల్ల ఎక్కడ చెప్పినారు, BSE ఫైలింగ్లో చెప్పినారు. ద కంపెనీ విల్ ఇష్యూ అండ్ అలాట్ ఫుల్లీ పేడ్ అప్ ఈక్విటీ షేర్ టు దోస్ షేర్ హోల్డర్స్ ఆఫ్ TCIL whose name would appear in the register of members on the record date in the ratio of 33 fully paid up shares of 1 rupee each for every 10 fully paid up shares of 10 rupees each held by such members in TCIL. సో 33 రేషియోలో వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో టాటా స్టీల్ ఈజ్ అమాంగ్ ద టాప్ 3 స్టీల్ ప్రొడ్యూసింగ్ కంపెనీ ఇన్ ఇండియా విత్ గ్లోబల్ ప్రజెన్స్. సో టాప్ 3లో ఉన్న కంపెనీ ఈ టాటా స్టీల్ అనేది. మేబీ ఈ మెర్జర్స్ అండ్ అక్విజిషన్ రీజన్ వల్ల కంపెనీ వీళ్ళకి సంబంధించి షేర్స్ డిక్రీజ్ కావడం. సో ఇవన్నీ మనకి Nifty 50 పైన ఇంపాక్ట్ చూపిస్తుంది, ఆ HDFC కానీ ఆర్ ఈ టాటా స్టీల్ కానీ. ఎందుకు, వీళ్ళు టాప్ Nifty 50లో ఉంటారు కాబట్టి. Nifty 50 అంటే ఏమి, 50 కంపెనీస్ యొక్క డేటాని బేస్ చేసుకుని మార్కెట్ని ఇండికేట్ చేసేది Nifty 50. సో Nifty 50లో ఇప్పుడు మేజర్ 2 కంపెనీస్ HDFCకి సంబంధించి కానీ టాటా స్టీల్కి సంబంధించి కానీ. టాటా స్టీల్ రీజన్ ఏమి, బికాస్ ఆఫ్ మెర్జర్స్ అండ్ అక్విజిషన్, దట్ ఈస్ వన్ కార్పొరేట్ యాక్షన్స్. అండ్ ఇంకొక కంపెనీ HDFCకి సంబంధించి రీజన్ ఏమి, వన్ ADRకి సంబంధించి అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్. సో వాటికి సంబంధించి ఆ మార్కెట్లో USA మార్కెట్లో ఇంకా డిక్రీజ్ కూడా అయింది ఎస్టర్డే నైట్ అయిందంటే మనకి ఈరోజు ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ కోటక్ మహేంద్ర. సో కోటక్ మహేంద్రకి సంబంధించి ఏముంది ఇన్ఫర్మేషన్, ఈజ్ దేర్ ఎనీ న్యూస్ ఫర్ కోటక్ మహేంద్ర అనేది చూసుకోవాలి. సో కోటక్ మహేంద్ర వాళ్ళు ఏమైనా చేయడం వల్ల డిక్రీస్ ట్రెండ్ వచ్చినారో ఆర్ ఎనీ అదర్ రీజన్ అనేది చూద్దాము. సో కోటక్ మహేంద్ర వాళ్ళు ఐ థింక్ జస్ట్ సెకండ్. సో కోటక్ మహేంద్ర వాళ్ళు 17th January ఎస్టర్డే ఏం చేసినారు, HDFC బ్యాంక్ ఫాల్స్ 8.2 ఇన్ బిగ్గెస్ట్ డ్రాప్ సిన్స్ కోవిడ్. బ్యాంక్ నిఫ్టీ లాసెస్ ఓవర్ 4%. బ్యాంక్ టర్మస్ రాక్ బ్యాంకింగ్ స్టాక్ నిఫ్టీ బ్యాంక్ ప్లంగెన్స్. సో బికాస్ 12th Jan. సో కోటక్ బ్యాంక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే ఏముంది, కోటక్ బ్యాంక్ మహేంద్ర బ్యాంక్ Q3 నెట్ ప్రాఫిట్ సీన్ అప్ 20.3
ఇలాన్ ఇల్ టు 3,357. సో ఈ కంపెనీకి సంబంధించి అయితే నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఎన్ఐఐ అనేది ఇంక్రీజ్ అయ్యింది, వైఓయు ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ ఇంక్రీజ్ అయ్యింది. బట్ ఈ బ్యాంక్ ఎఫెక్ట్ అనేది మీన్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, సో బ్యాంక్ అని చూసిన వాళ్ళంతా ఇంకొక బ్యాంక్ అనేది ఎఫెక్ట్ అనేది వచ్చింది మేజర్గా. సో ఇక్కడ మనకు ఫస్ట్ న్యూస్ చూసుకుంటే బికాస్ ఆఫ్ హెచ్డిఎఫ్సి అనేది ఉంది. నెక్స్ట్ ఇండ్రాకో. సో మ్యాక్సిమం ఒక బ్యాంక్ ఎఫెక్ట్ అనేది అన్ని బ్యాంక్స్ ఉన్నది చూడండి. అక్కడ చూసుకుంటే కోటక్ బ్యాంక్ వచ్చింది, యాక్సిస్ బ్యాంక్ వచ్చింది, ఈవెన్తో వాళ్ళు ఏం చేయకున్నప్పటికీ. నెక్స్ట్ ఇండాల్కో, వీళ్ళు ఎక్స్పర్ట్ pick those top 10 stock names for a month after a scattering attacks on bears of unrelenting bulls. Indelco Industries Q3 PAT scenes up. సో ఇది కూడా 50% ఇంక్రీజ్ అయ్యే ఉంది ఈ కంపెనీకి సంబంధించి. అండ్ ఇక్కడ చూసుకుంటే హెచ్డిఎఫ్సి అండ్ కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, సో అన్ని బ్యాంక్స్ అనేది ఒక బ్యాంక్ వల్ల అన్ని బ్యాంక్స్ అనేది ఎఫెక్ట్ అనేది ఉంది. ఇది చూసుకుంటే అంటే ఇప్పుడు బేరిష్గా ఎవరున్నారు, బుల్లిష్ ఎవరున్నారు, మెయిన్గా యూఎస్ స్టాక్ ప్రకారంగా చూసుకుంటే అనేది చూసుకుందాం. సో ఇక్కడ మనం మనకి మార్కెట్ని సెట్ చేసుకోవచ్చు. మనకి ఎన్ఎస్సి బిఎస్సి ఎట్లయితే ఉన్నావో వరల్డ్ వైడ్గా చూసుకున్నప్పుడు డౌ జోన్స్, నాస్డాక్ అండ్ ఎస్ఎన్పి 500 ఉంటుంది. సో యాజ్ పర్ ఎస్ఎన్పి 500 ప్రకారంగా మనం చూసుకుంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు వెరీ బుల్లిష్ ఉన్నారు, యాపిల్ వాళ్ళు వెరీ బేరిష్ ఉన్నారు. అందుకే మనకి వరల్డ్ ప్రకారంగా చూసుకుంటే యాపిల్ ఫస్ట్ ప్లేస్ ఉన్నది, సెకండ్ ప్లేస్కి వచ్చింది. ఇప్పుడు ఐ థింక్ శాంసంగ్ అనుకుంటా ఫస్ట్ ప్లేస్కి ఉంది మొబైల్ ఇండస్ట్రీలో. తర్వాత అమెజాన్ అనేది వెరీ బుల్లిష్లోనే ఉంది. మెటా మీన్స్ ఫేస్బుక్ అనుకుంటా. సో ఫేస్బుక్ అనేది వెరీ బుల్లిష్లోనే ఉంది. టెస్లా కంపెనీ వచ్చేసి వెరీ బేరిష్గా ఉంది. అండ్ వీసా వెరీ బుల్లిష్గా ఉంది. అండ్ యునైటెడ్ లైఫ్ వచ్చేసి వెరీ బేరిష్ ఉంది. అండ్ జేపీ మోర్గాన్ వచ్చేసి మీన్స్ టాప్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో ఒక కంపెనీ జేపీ మార్గన్ వాళ్ళు వచ్చేసి న్యూట్రల్ ఉన్నారు. అండ్ వాల్మార్ట్ వచ్చేసి వెరీ బుల్లిష్ ఉన్నారు. అండ్ తర్వాత ఒరాకిల్ బుల్లిష్ ఉన్నారు. అండ్ చెవరన్ వచ్చేసి వెరీ బేరిష్ ఉన్నారు. సో బ్యాంక్ ఆఫ్ అమెరికా న్యూట్రల్. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బ్యాంక్స్ కానీ వెల్ ఫార్గో వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ రిలేటెడే. సో ఆల్మోస్ట్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ రిలేటెడ్ అన్నీ న్యూట్రల్ కనిపిస్తున్నాయి. అండ్ ఈ నెక్స్ట్ నైక్ వచ్చేసి సాఫ్ట్వేర్ కంపెనీస్ మీన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐబిఎం కానీ ఇంతకుముందు ఇంకొక కంపెనీ చూసినాం, వాళ్ళంతా బేరిష్ ట్రెండ్లో ఉన్నారు. అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ అంతా న్యూట్రల్గా ఉన్నారు. జేపీ మార్గన్ స్టేన్లే బేరిష్లో ఉన్నారు. సో డిఫరెంట్ కంపెనీస్ ఎట్లా ఉన్నారు అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇది ఎస్ఎన్పి 500 ప్రకారంగా. ఒకవేళ మీరు డౌ జోన్స్ ప్రకారంగా చూడాలనుకుంటే సేమ్ అట్లనే వస్తాయి. ఇక్కడ కొన్ని కంపెనీస్ మాత్రమే డీటెయిల్స్ వస్తాయి. సో జేపీ మార్గన్ చేసెస్ ఆర్ మెక్డొనాల్డ్స్, సిస్కో ఆర్ వెడ్జన్, నైక్, ఐబిఎం, క్యాటర్పిల్లర్, గోల్డెన్ సాక్షి. సో గోల్డెన్ సాక్షి కూడా న్యూట్రల్గానే ఉంది. 3M న్యూట్రల్గానే ఉంది. సో డిఫరెంట్ డీటెయిల్స్ అనేది మనకు వస్తాయి. ఆ క్రిప్టో కరెన్సీ ప్రకారంగా చూసుకోవాలంటే ఒకవేళ మీరు క్రిప్టోలో ఆ బిట్ కాయిన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే బిట్ కాయిన్స్ వచ్చేసి న్యూట్రల్గా ఉన్నవి. అండ్ అదర్ వాటికి సంబంధించి మీరు ఏదాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళు బుల్లిష్లో ఉందా ఆర్ ఆ కరెన్సీ బెరిష్లో ఉందా అనేది తెలుసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద మేజర్ రీజన్. అండ్ వీటిలో ఈరోజు న్యూస్ చూస్తే ఫస్ట్ న్యూస్ అనేది మనకి హెచ్డిఎఫ్సినే రావాలి. ఎందుకంటే హెచ్డిఎఫ్సి ద కింగ్ ఎస్టర్డే, ఎందుకంటే మార్కెట్ పడిపోవడానికి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడిఆర్ ప్లంప్డ్. ఆల్రెడీ ఈ న్యూస్ని మనం యాజ్ పర్ హెచ్డిఎఫ్సి ప్రకారం మనం డిస్కషన్ అనేది కంప్లీషన్ చేసినాము. నెక్స్ట్ ఆఫ్టర్ హెచ్డిఎఫ్సి తర్వాత సెక్టర్ రొటేషన్స్ టు స్ట్రెంథెన్ ఇండియా ర్యాలీ మిస్సింగ్ సేస్ ఆండ్రిన్. హాట్ స్టాక్స్ వెల్కమ్ అపోలో హాస్పిటల్, ఎల్ఎన్టీ ఫైనాన్స్ మే డెలివర్ అప్ టు. సో నెక్స్ట్ టాప్ న్యూస్. సో టాప్ న్యూస్లో ఏమొచ్చింది, నిఫ్టీ కెన్ ఫాల్ టు 21,400. సో మనకి ఇప్పుడు ఎంతైతే ఉందో మళ్ళీ ఇంకా 21,400కి పడిపోవచ్చు అనేది చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు, ఆల్రెడీ యూఎస్ఏ మార్కెట్ ఎఫెక్ట్ 16th వచ్చినది మనకి 17th చూపించింది. 17th ఉన్న ఎఫెక్ట్ 18th మీన్స్ ఈరోజు చూపించవచ్చు కూడా. సో దాన్ని బేస్ చేసుకొని 21,400కి డిక్రీజ్ కావచ్చు అని చెప్పడం. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ట్రేడ్ స్పాట్లైట్, యువర్ గేమ్ ప్లాన్ ఫర్ హెచ్డిఎఫ్సి, ఒరాకిల్, ఫినాకిల్, కోచిన్ షిప్యార్డ్. సో ఆర్ట్ స్టాక్స్ సంబంధించి హెచ్డిఎఫ్సి ప్లాంట్ మొత్తం హెచ్డిఎఫ్సికి సంబంధించి మార్కెట్ మొత్తం హాట్ టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ క్లోజింగ్ బెల్, నిఫ్టీ బిలోస్ 21,600, సెన్సెక్స్ ప్లంక్సెస్ 1,628 పాయింట్స్, నిఫ్టీ బ్యాంక్ డౌన్ 4%. అండ్ బజ్జింగ్ స్టాక్స్, M&M, హెచ్డిఎఫ్సి బ్యాంక్,
అవెన్యూ సూపర్ మార్కెట్, ఐసిఐసిఐ వాటికి సంబంధించి మైన్యూస్ ఏముండదు అండ్ పర్సనల్ ఫైనాన్స్ ఏముండదు. ఎగ్జాంపుల్ యాన్యుటీ ఇన్కమ్ ఫ్రమ్ ట్యాక్స్ అలవెన్స్ సిస్టమేటిక్ విత్డ్రాల్ హ్యాస్ ఆల్టర్నేటివ్ టు బూస్ట్ ఎన్పిఎస్. అది నేషనల్ పెన్షన్ స్కీమ్ ఏమైనా తీసుకుంటే మీకు ఏటీసీలో కాకుండా ఏటీసీలో 1,50,000 వస్తుంది. అనదర్ ఇంకొక 50,000 కావాలి అనుకుంటే డిడక్షన్ ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోండి. స్టార్టప్ గూగుల్ పే జాయిన్స్ పేటిఎం ఫోన్పే టు ఆఫర్ ఇంటర్నేషనల్ యూపీఐ సర్వీసెస్. సో ఏమంటున్నారు, అట్ ప్రజెంట్ ద ఫెసిలిటీ ఈజ్ అవైలబుల్ ఇన్ సింగపూర్, ఆస్ట్రేలియా, కెనడా, హాంకాంగ్, ఒమన్, ఖత్తర్, యూఎస్ఏ, సౌదీ అరేబియా, యునైటెడ్ Arab Emirates and United Kingdom. So after PhonePe and Paytm, Google will now offer UPI services to users traveling abroad via its online payment aggregator Google Pay. So aggregator అంటే మనకి పేమెంట్స్కి సంబంధించి చెక్ చేసుకునే పర్సన్, ఇట్ ఈస్ లైక్ ఏజెంట్ లాగానే. సో ఇప్పుడు గూగుల్ పే కూడా ఇంటర్నేషనల్ వైడ్గా వెళ్ళిపోతుంది. సో ద డిజిటల్ పేమెంట్ ఫర్మ్ ఈజ్ వర్కింగ్ విత్ ఎన్పిసిఐ పేమెంట్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, ఏ సబ్సిడరీ ఫర్మ్ ఆఫ్ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఎన్పిసిఐకి సంబంధించి సబ్సిడరీ ఏదైతే ఉందో వాటితో చేస్తున్నారు. ఎవరైతే అబ్రాడ్కి ట్రావెలింగ్ చేస్తుంటారో ఇప్పుడు మనం గూగుల్ పేని కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ బిజినెస్. సో బిజినెస్ రిలేటెడ్, హౌ నో ఫియర్ ఆఫ్ ద ఫెడ్ $7 trillion స్టాచ్ బిల్ డుడ్లే. నెక్స్ట్ మనీ మార్కెట్. ఐ థింక్ సో దిస్ ఈస్ దావూస్ రాలే పర్సన్ వచ్చేసి మనకి స్టాక్ మార్కెట్ వాల్యుయేషన్స్ అనేది ప్రాపర్గా మంచి చేస్తాడు. నెక్స్ట్ స్టార్టప్ రిలేటెడ్. స్టార్టప్ కంప్లీట్ అయిపోయిందా? సో నెక్స్ట్ బిజినెస్ న్యూస్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనీ రీసెర్చ్. ఫెడరల్ బ్యాంక్ Q3 ఫైనాన్షియల్ 24 వాల్యుయేషన్ రిమైన్స్ డ్రా. ROA return on assets expansion to be challenged through earnings growth is likely to decent. Next మ్యూచువల్ ఫండ్కి సంబంధించి న్యూస్ ఏముంది, beaten down China funds may not be good value buying bets. So while many Asian countries are expected to see moderate to strong growth, China can be notable. And commodity related news ఏముంది, BP went for continuity. Personal tech. Samsung packs newest Galaxy S24 smartphone with AI functions to beat Apple. So already యాపిల్ని బీట్ అయింది. లాస్ట్ 1 వీక్ ముందర మార్కెట్ క్యాపిటలైజేషన్ యాపిల్ కంటే సామ్సంగే వచ్చింది యాజ్ పర్ వరల్డ్ వైడ్గా. అండ్ ఇందాక కొంచెం చూసినాం మనం, యాపిల్ అనేది బేరిష్ ట్రెండ్లో ఉంది. నెక్స్ట్ పోడ్కాస్ట్ రిలేటెడ్ మనకు అవసరం లేదు. నెక్స్ట్ మ్యాక్స్ ఎక్స్పోజర్ IPO సబ్స్క్రైబ్డ్ 904.86 times, రీటైల్ పోర్షన్ బుక్డ్ 1046 times ఆన్ ఫైనల్ డే. సో మొత్తం IPO సబ్స్క్రిప్షన్ జరిగింది. IPOలో రీటైల్ పోర్షన్ అంటే ఎవరైతే ఇండివిజువల్ పర్సన్స్ ఉంటారో, స్మాల్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారో వాళ్ళని మనం రీటైల్ అంటాము. అండ్ HNI అంటే ఎవరైతే హై నెట్వర్క్ పర్సన్ ఉంటారో, అబౌట్ 2 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారో వాళ్ళని HNI అంటాము. అండ్ ఇంకా ఎవరు ఉంటారు, DII ఉంటారు అండ్ FII వాళ్ళు కూడా ఉంటారు. QII క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా ఉంటారు. సో వాళ్ళకు కూడా సపరేట్ కోటా అనేది పెట్టింటుంది ఇన్వెస్ట్మెంట్ IPO పెట్టినప్పుడు. అండ్ పాలిటిక్స్కి మనం పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఇంటర్నేషనల్ వైడ్. సో దిస్ ఈజ్ న్యూస్. US dollar holds near 1 month peaks as dovish Fed bets recede. So Australia dollar weakened after data showed an unexpected decline in employment. So employment decline కావడం వల్ల డాలర్ అనేది వీకెండ్ అయ్యింది. I think so. This is news relating to stock market.